అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అవమానం. అరుణ గారు పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఆలోచిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, మేడం ఇక్కడి నుంచి లేచి ఆ మూలనున్న బెంచ్ మీద కూర్చోండి అని ఆమెతో అన్నాడు. ఈ రోజు కొత్త ఐపీఎస్ ఆఫీసరు ఈ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు. మేమందరం ఆవిడకు స్వాగతం పలకబోతున్నాం. ఏ క్షణంలోనైనా ఆవిడ రావచ్చు అని కానిస్టేబుల్ అనగానే అరుణ గారు అతని వైపు తీక్షణంగా చూసి, నేనెందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే కూర్చుంటాను అని పొగరుగా సమాధానం చెప్పింది. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మీరు నా మాట వినకపోతే నా ఉద్యోగం పోతుంది, మీకు కూడా శిక్ష పడుతుంది అని చెబుతున్నా సరే అరుణ గారు అక్కడి నుంచి లెగవలేదు. వెంటనే కానిస్టేబుల్ అరుణ గారి చెయ్యి పట్టుకుని కుర్చీలోంచి లేపి పక్కకు తీసుకెళ్లి నిలబెట్టారు. ఆ తర్వాత కాసేపటికి కొత్త ఐపీఎస్ ఆఫీసర్ కారులోంచి దిగి హాల్లోకి రాగానే స్టేషన్లో ఉన్న పోలీసులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆవిడ్ని అభినందించారు. ఆ చప్పట్ల సౌండ్కి స్టేషన్ అంతా ప్రతిధ్వనించింది. కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని చూడగానే సాంబశివరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పాదాలపై పడి తన పాపాలను క్షమించమని అడగమని మనసు చెబుతుంది. కానీ ఏదో ఆలోచిస్తూ అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. మరోవైపు ఆ దృశ్యాన్ని చూసిన అరుణ గారికి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒళ్ళంతా జుమ్మంది. ఆ కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని చూడగానే అరుణ గారికి గతమంతా తెరలు తెరలుగా కళ్ళ ముందు కదిలింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. ముహూర్త సమయం సమీపిస్తోంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి అన్న పంతులు గారి పిలుపుకి అందరూ కలిసి పెళ్లి కూతుర్ని పెళ్లి మండపంలోకి తీసుకుని వస్తున్నారు. అదే సమయంలో ఆ పెళ్లి కూతురు తండ్రి చేతులు జోడించి పెళ్లి కొడుకు తల్లిని వేడుకుంటున్నాడు. పెళ్లి కొడుకు తల్లి ఇలా అంటుంది, అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ మాత్రం చేయాల్సిందే కదా, అందరూ చేస్తున్నారు, మీరేమైనా కొత్తగా చేస్తున్నారా అంది. అప్పుడు పెళ్లి కూతురు తల్లి కన్నీళ్లతో, అలా మాట్లాడకండి వదిన గారు, ఒక్కసారి మా కూతురు మొహం చూడండి అంటూ ఏడుస్తుంది. అతిథులందరి చూపు పెళ్లి కూతురు తల్లిదండ్రులపైనే ఉంది. అందరూ వాళ్ళ మాటలు వింటున్నారు. పెళ్లి కూతురు అమూల్య ఏం చేయాలో అర్థం కాక తన తల్లిదండ్రుల నిస్సహాయ ముఖాల వైపు చూస్తూ, ఏమైందమ్మా అంటూ భయం భయంగా దగ్గరకొచ్చి తల్లిని తండ్రిని అడిగింది. కానీ వారిద్దరూ మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అప్పుడు అరుణ గారు, వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను విను. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు కొత్త కారు అల్లుడికి బహుమతిగా ఇవ్వాలని, ఆ కారులోనే కూతురు అల్లుడు కొత్తింటికి వెళ్ళాలని ఆ మాత్రం కూడా మీ నాన్నగారికి తెలియదా అంది. ఆ మాటలకు అమూల్య, ఏం మాట్లాడుతున్నారండి మీరు అడిగినట్టు 50 లక్షల కట్నం మా నాన్నగారు పెళ్లికి ముందే మీ చేతికి అప్పచెప్పారు. ఇప్పుడు కారంటే చిన్న విషయమేం కాదు, కనీసం 10 లక్షలన్నా కావాలి. పెళ్లికి ముందే కట్న కానుకలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇలా పీటల మీదకొచ్చాక ఇప్పుడు మీరు కారు అడగడం ఏంటి అంటూ అరుణ గారిని అడిగింది. అరే మేం మగపెళ్లి వాళ్ళం, మేమేమైనా అడుగుతాం, నువ్వేంటి మమ్మల్ని నిలదీస్తున్నావు అంటూ అరుణ గారు కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అప్పుడు అమూల్య తండ్రి ముందుకొచ్చి 2 చేతులు జోడించి, అక్కయ్య గారు అందరి ముందు ఈ విధంగా సీన్ క్రియేట్ చేయకండి, పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది, దయచేసి ఇప్పుడు ఇలా చెయ్యొద్దు, నేను ఎవ్వరికీ ముఖం చూపించుకోలేను అంటూ అమూల్య తండ్రి ఆమెను వేడుకుంటున్నాడు. నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మాకు వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ 2 కార్లున్నాయి, కానీ ఇది మీ బాధ్యత. మీ కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడికి కనీసం కానుకగా కారు కూడా ఇవ్వరా? నేను నా కూతురికి పెళ్లి చేసినప్పుడు 20 లక్షల విలువైన కారుని నా అల్లుడికి బహుమతిగా ఇచ్చాను, అదిగో చూడండి నా కూతురు అల్లుడు అంటూ ఎంతో గర్వంగా వాళ్ళని అమూల్య తల్లిదండ్రులకి చూపించారు. అప్పుడు అమూల్య, అత్తయ్య గారు మీకు 20 లక్షల కారు అల్లుడికి గిఫ్ట్గా ఇచ్చే స్తోమతుంది కాబట్టి మీరు కానుకగా ఇచ్చారు. మా తల్లిదండ్రులు మీకు అడిగినంత కట్నం ఇచ్చారు. ఇప్పుడు ఇంకో 10 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అయినా గిఫ్ట్ అనేది ఎదుటి వాళ్ళు ఇవ్వాలనుకుని ఇచ్చేది, అంతే తప్ప బలవంతంగా వారి నుంచి లాక్కునేది కాదు. మీరు కట్నంగా అడిగిన 50 లక్షలు ఇవ్వడానికి
మా నాన్నగారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. మరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? మీరు మమ్మల్ని అవమానించి మా పెళ్లిని ఈ పీటల మీదే ఆపేయాలని అనుకుంటున్నారా? అంది అమూల్య. వెంటనే అరుణ గారు తన కొడుకు కిరణ్ వైపు చూస్తూ అమూల్యతో, నువ్వేమనుకుంటున్నావు? పెళ్లి పీటల వరకు వచ్చింది కాబట్టి నేను ఈ పెళ్లిని ఆపలేను అని అనుకుంటున్నావా? నా ముందే గొంతు పెంచి మాట్లాడుతున్నావు. ఆడపిల్లవి, కాస్త అణిగి మణిగి ఉంటే నీకే మంచిది. లేకపోతే నేను ఏమైనా చేయగలను. ఎందుకంటే ఈ పెళ్లి ఆగిపోతే నా కొడుకుకి ఎలాంటి నష్టము ఉండదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకే నష్టం, మగపిల్లలకి ఏం నష్టం అంటూ గట్టిగా మాట్లాడింది. అమూల్య తల్లిదండ్రులిద్దరూ అమూల్యని మౌనంగా ఉండమని సైగ చేసి మళ్ళీ అరుణ గారి ముందు చేతులు జోడించి బ్రతిమాలడం మొదలుపెట్టారు. మా పరువు తీయకండి వదిన గారు, ప్లీజ్ ఈ పెళ్లి జరగనివ్వండి, మా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని అరుణ గారిని బతిమాలడం మొదలుపెట్టారు. అయినా సరే అరుణ గారు, మీ అమ్మాయి చూడండి ఎలా మాట్లాడుతుందో, పెళ్లి జరగకముందే అత్తగారితో ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి ఎంత పొగరు! ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంది. ఆ మాటలకు అమూల్య, అవును అత్తయ్య గారు, నాకు పొగరే. నేను చాలా విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడానికి నా ఎదురుగా ఎవరున్నారు అనే విషయాన్ని కూడా నేను ఆలోచించను. అనగానే పెళ్లికి ముందే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇక పెళ్లి జరిగితే నిన్ను మేం జీవితాంతం ఎలా భరించాలి? నీ ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నేనేం చేస్తానో చూడు అంటూ పీటల మీద ఉన్న తన కొడుకు కిరణ్ని, కిరణ్ త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ పెళ్లి లేదు ఏమీ లేదు అంటూ అరుణ గారు కిరణ్ చేయి పట్టుకుని లాగడం మొదలు పెట్టారు. కిరణ్ తండ్రి వైపు ఏదో ఒకటి చెయ్యండి నాన్న అన్నట్టు చూస్తూ, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? అందరూ చూస్తున్నారు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ ముందుకు నడుస్తున్నాడు. అరుణ గారు సాంబశివరావు గారి వైపు చూస్తూ, మీకు విడిగా చెప్పాలా? ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే మనకంత మంచిది అంటూ ముందుకు నడిచారు. అరుణ గారు అలా ముందుకు నడుస్తూ ఉంటే కిరణ్ ఇంకా సాంబశివరావు గారు చేసేదేమీ లేక మౌనంగా ఆవిడని వెంబడించారు. అప్పుడు అమూల్య ముందుకొచ్చి, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, మీరు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? పీటల మీద పెళ్ళాపి కట్నం కోసం నన్ను, నా తల్లిదండ్రుల్ని అవమానించి వెళ్ళిపోతున్నారు కదా, త్వరగా వెళ్ళండి, ఇలాంటి అత్యాశాపరులు నాకు కూడా వద్దు అంటూ కన్నీళ్లతో అలాగే నిలబడిపోయింది. వెళ్ళిపోతున్న అరుణ గారిని కూతురు, అల్లుడు ఇంకా కిరణ్, అమ్మా నువ్వేం చేస్తున్నావు? నువ్వు పీటల మీద పెళ్లి నాపుతావా? నువ్వు ఇలా ఎలా చేయగలుగుతావు? వాళ్ళు నువ్వు అడిగినంత కట్నము ఇచ్చారు కదా, ఇప్పటికిప్పుడు కారు కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇలా చేయడం చాలా తప్పమ్మా, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అని అరుణ గారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది తన కూతురు. కానీ అరుణ గారు ఎవ్వరి మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అమూల్య అరుణ గారి ముందు నిలబడి, అత్తయ్య గారు మీ బుద్ధంతా నా మెళ్ళో తాళి పడకముందే బయటపడింది, లేదంటే నేను మీ ఇంట్లోనే జీవితాంతం ఇంకెన్ని బాధలు పడాల్సి వచ్చేదో. ఆ దేవుడు నాకు మంచి చేశాడు, మీ అసలు స్వరూపాలన్నీ పెళ్లికి ముందే బయట పెట్టేశాడు అంది. ఆ మాటలకి అరుణ గారు కోపంగా బయటకు వెళ్లి కారులో కూర్చున్నారు. అమూల్య మీద ఉన్న కోపమంతా డ్రైవర్ మీద చూపిస్తూ, ఏంటి చూస్తున్నావు? నేను కూర్చొని ఎంతసేపు అవుతుంది, కారు స్టార్ట్ చెయ్యి అని గట్టిగా అరిచారు. ఆ మాటలకి డ్రైవర్ భయంతో వెంటనే కార్ స్టార్ట్ చేసేశాడు. డ్రైవర్ వేగంగా కారు నడపడం ప్రారంభించాడు. కిరణ్ అక్క, బావ ఇంకా సాంబశివరావు గారు వెనకాల వేరే కారులో వస్తున్నారు. కిరణ్కి అమూల్య అంటే ఇష్టం. పెళ్లి చూపుల్లో అమూల్యని చూసినప్పుడే కిరణ్ అమూల్యని ఇష్టపడడం ప్రారంభించాడు. కిరణ్కి కట్నం మీద ఆశ లేదు, కానీ కిరణ్ తల్లి అరుణ గారికి మాత్రం కిరణ్కి గొప్పింటి సంబంధం చేయాలని, బోలెడంత కట్నం బహుమతులు తీసుకోవాలని ఆశ. కిరణ్ ఇంటికి రాగానే అరుణ గారితో, అమ్మా నువ్వు వాళ్ళని కారు ఎందుకు అడగాలి? మనకింట్లో 2 కార్లున్నాయి. నాకు అమూల్య నచ్చటంతో నేను ఈ పెళ్లికి ఓకే చెప్పాను. కానీ నువ్వు నీ అత్యాశతో వాళ్ళని కట్నం అడిగావు. వాళ్ళు కూడా కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ పెళ్లి పీటల మీద వరకు వచ్చాక నువ్వు ఇలా చేయడం అస్సలు సంస్కారం కాదు. నీకు ఈ 3rd క్లాస్ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు బిచ్చగాళ్ళ కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నావు.
ఈ మాటలన్నీ అంటున్నప్పుడు అమూల్య తనకి దక్కలేదన్న బాధతో కిరణ్ కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. అరుణ గారు వెంటనే కిరణ్తో, ఒరేయ్ నోరు మూసుకోరా, నాకెదురు తిరిగి మాట్లాడుతున్నావా నువ్వు? అల్లుడికి కనీసం కారు కూడా ఇవ్వలేని వాళ్లేం అత్తామామలు? ఇంత చండాలమైన సంబంధం తప్పిపోవడమే మంచిదయింది అంది. అమ్మా, నువ్వు ఇంట్లో వాళ్ళందరి నోర్లు మూయించొచ్చు, కానీ సమాజానికి ఏం సమాధానం చెప్తావు? నీ కొడుకు పెళ్లి ఆగిపోవడానికి ఇప్పుడు కారణం నువ్వే అయ్యావు. సాంబశివరావు గారు కూడా అరుణ గారిని చాలా కోపంగా, నీకు అసలు సిగ్గుండాలి, కన్న కొడుకు పెళ్లి పీటల మీదే ఆపేయడానికి, అవతల పక్క ఆడపిల్ల జీవితం ఏమవుతుందనుకున్నావు అని తిడుతూనే ఉన్నారు. కానీ అరుణ గారు వారి మాటలేవి వినడానికి సిద్ధంగా లేరు. ఆమె కోపంతో బిగుసుకుపోయి కూర్చుంది. కాసేపటి తర్వాత అరుణ గారు కిరణ్ వైపు చూస్తూ, కిరణ్, నేను నీకు ఒక మంచి సంబంధం చూస్తాను. ఈ అమూల్య కంటే అందంగా ఉండే అమ్మాయిని, డబ్బున్న కుటుంబాన్ని నుంచి వచ్చే అమ్మాయిని, అంతకంటే మంచి అమ్మాయిని, అత్తగారికి మామగారికి గౌరవం ఇచ్చే అమ్మాయిని నేను నీకోసం తీసుకొస్తాను అంది. ఆపండమ్మా, మీరు ఇంకా ఏమైనా ఒక్క మాట మాట్లాడినా కూడా మీకు ఇంకా గౌరవం దక్కదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్. కిరణ్కి అమూల్య అంటే చాలా ఇష్టం. ఈ రోజు తన తల్లి అరుణ గారి కారణంగా అమూల్యకి అతను శాశ్వతంగా దూరం అయిపోవాల్సి వచ్చింది. అదే బాధతో గదిలో చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఇటుపక్క అమూల్య ఇంట్లో కూడా శోకం లాంటి వాతావరణం ఏర్పడింది. అతిథులందరూ అంత స్తోమత లేనప్పుడు అంత పెద్ద పెద్ద సంబంధాలు వెతకాల్సిన అవసరం ఏముంది? మన స్తోమతకు తగిన సంబంధాలు వెతుక్కోవాలి గాని కోటీశ్వర్ల సంబంధం కావాలనుకుంటే ఎలా? ఆకాశానికి నిచ్చెనలు వేశారు. కూతుర్ని గొప్పింటి కోడల్ని చెయ్యాలనుకున్నారు, ఇప్పుడు కింద పడి నడ్డి విరగొట్టుకున్నారు అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమూల్య తల్లిదండ్రులిద్దరూ తల వంచుకొని మౌనంగా కూర్చున్నారు. బాధగా కూర్చున్న అమూల్య తండ్రి దగ్గరికి తన స్నేహితుడు చంద్రశేఖర్ గారు వచ్చి, నువ్వేం బాధపడకు కైలాష్, ఏం జరిగినా మన మంచికే. అమూల్య ధైర్యం నాకు బాగా నచ్చింది. నాకు గాని ఒక కొడుకుండుంటే ఇదే పెళ్లి పందిట్లో నీ కూతుర్ని నా కోడలుగా చేసేసుకునేవాణ్ణి. అమూల్యకి ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది. వాళ్ళ బుద్ధేమిటో పెళ్లికి ముందే బయటపడ్డం మన అమూల్య అదృష్టమే అంటూ అమూల్య తల్లిదండ్రులిద్దరినీ ఓదార్చడం మొదలుపెట్టారు. బంధువులు, స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. అమూల్య తన గదిలోకి వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకుని మామూలు డ్రెస్ వేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఒక గ్లాస్తో పాలు తీసుకొచ్చి, అమ్మా, నాన్న, చాలా ఆలస్యం అయిపోయింది. మీరు కన్యాదానం కార్యక్రమం చేయడం కోసం ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఉపవాస దీక్షలో ఉన్నారు, కనీసం ఈ పాలైనా తాగండి అంటూ అమూల్య తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. లక్ష్మి గారు అమూల్య వైపు చూస్తూ ఏడుస్తూ, ఇప్పటికి పెళ్లి జరిగి సంతోషంగా అత్తారింటికి వెళ్ళిపోవలసిన మన కూతుర్ని చూడండి, అంతా మన కర్మ, రేపొద్దున జనాలందరూ మన గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారో అంటూ అమూల్య భుజం పైన తలవాల్చి కన్నీళ్లు ఆపుకోలేక బోరు బోరున ఏడుస్తున్నారు. వెంటనే అమూల్య తన తల్లిని ఓదారుస్తూ, అమ్మా, నువ్వేమీ బాధపడకు, మన తప్పేం లేనప్పుడు మనం భయపడాల్సిన పనేమీ లేదు. మొదట మీరు ధైర్యంగా ఉండండి. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. ఇలాంటి వాళ్ళ కుటుంబంలోకి నేను వెళ్తే పెళ్లి తర్వాత నన్ను హింసించరని గ్యారంటీ ఏమిటి? ఆ దేవుడు మనకి మంచే చేశాడు. పెళ్లి తర్వాత నన్ను హింసించి అదనపు కట్నం కోసం వేధిస్తే మనం ఏం చేసేవాళ్ళము? ఇప్పుడు మనకి ఏదైతే జరిగిందో అది మన మంచికేనమ్మా అంటూ తల్లిదండ్రుల్ని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ జరిగిన అవమానాన్ని తట్టుకోలేని అమూల్య తండ్రి అక్కడికక్కడే గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు. అంబులెన్స్ వచ్చేసరికి ఆయన అమూల్యని అనాథని చేసేసి వెళ్ళిపోయారు. లక్ష్మి గారు, అమూల్య చాలా దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వార్త ఊరంతా ప్రవహించింది. బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడల్లా వీళ్ళని కాకుల్లా పొడవడం, ఎదురుగా ఓదార్పు మాటలు మాట్లాడి వెనకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. వీటన్నింటి వల్ల లక్ష్మి గారు కృంగిపోవడం గమనించిన అమూల్య తల్లిని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయింది. అమూల్య మళ్ళీ తిరిగి చదువుకోవడం ప్రారంభించింది. మరో పక్క అరుణ గారు కిరణ్కి ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి చేశారు. చాలా కట్నం, చాలా నగలు రావడం చూసి ఆవిడ చాలా సంతోషించారు. అందమైన కోడలు,
దాంతోపాటు నగలు, డబ్బు, కారు అన్నీ తీసుకొచ్చినందుకు అరుణగారి ఆనందానికి అవధులే లేవు. కానీ జాహ్నవి చాలా కట్నం తీసుకురావడం వల్ల ఆవిడ అత్తగారిని అస్సలు లెక్క చేసేదే కాదు. అత్తగారిని అవమానించే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేది కాదు. ఎలాగోలాగా 1 సంవత్సరం గడిచిపోయింది. అరుణ గారు కోడలి ప్రవర్తనతో చాలా విసిగిపోయారు. జాహ్నవికి అత్తగారి మొహం చూడడం కూడా ఇష్టం ఉండదు. జాహ్నవి కిరణ్తో, మీ అమ్మగారితో నేను చెప్పినట్టు వినమని చెప్పండి. నా స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి సపర్యలు చేయాలి. వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెట్టాలి. నా మాట వినకపోతే ఆవిడికి మర్యాద దక్కదని మీరే చెప్పండి. ఎందుకంటే నేను లక్షలు కట్నం పోసి మిమ్మల్ని కొనుక్కున్నాను. కాబట్టి ఈ ఇంట్లో నేను చెప్పినట్టే జరగాలి. నేను షాపింగ్లకి, నా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్ళినప్పుడు ఆవిడ ఆంక్షలు విధించడం నాకు ఇష్టం లేదు. బయటకు వెళ్లకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ జాహ్నవి కోపంగా కిరణ్తో చెప్పింది. ఇంత మాత్రానికే ఏమైంది జాహ్నవి? నువ్వు ఎప్పుడూ పార్టీలను బయట తిరిగితే మా అమ్మ తప్పకుండా అడుగుతుంది కదా. ఆమె పెద్దది, ఆవిడ వయసుకైనా నువ్వు మర్యాద ఇవ్వు అంటూ భార్యకి వివరించి చెప్పడానికి ప్రయత్నించాడు కిరణ్. అప్పుడు జాహ్నవి కోపంగా, మీరు మీ తల్లి వైపు మాట్లాడాలనుకుంటే నన్ను వదిలేయండి. మీలాంటి వాడికి భార్య ఎందుకు? అయినా మీకు ఇదేం కొత్త కాదు కదా. తల్లి మాటలు విని పీటల మీద పెళ్లినే కాదనుకున్న వాళ్ళు మీరు అని చెప్పి దెప్పి పొడవడం మొదలుపెట్టింది. నేనేమి ఈ ఇంటికి పని మనిషిని కాదు, నా మీద అజమాయిషీలు చేయడానికి. మీలో ఎవరైనా నా మీద అజమాయిషీ చేయడానికి ప్రయత్నిస్తే, ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తే బాగుండదు. లక్షల కట్నంతో నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. మీరందరూ నేనేం చెప్తే అది వినాలి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కిరణ్కి జాహ్నవికి మధ్య జరుగుతున్న గొడవ పెద్దది అవడంతో అరుణ గారు కూడా అక్కడికి వెళ్లారు. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని అడిగారు అరుణ గారు. కొంచెమైనా మీకు సిగ్గుండాలి. భార్యాభర్తల మధ్యలోకి రావడానికి మీకు అసలు బుద్ధుందా? మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. మీకంటే అడుక్కునే వాళ్లే నయ్యం. ఎంత అజమాయిషీలు చేసి లక్షల కట్నం వసూలు చేశారు మా నుంచి. ఇంకా మీరు నా మీద పెత్తనం చేయాలని చూస్తున్నారా అనగానే కిరణ్కి ఆ మాటలకి చాలా కోపం వచ్చింది. జాహ్నవిని లాగి పెట్టి కొట్టాడు. జాహ్నవి కూడా తిరిగి కిరణ్ని లాగి పెట్టి కొట్టింది. సాంబశివరావు గారు వెనక నుంచి వచ్చి, కిరణ్ నీకు సిగ్గులేదా? ఇంటి కోడలిపై చెయ్యెత్తుతావా అంటూ కోపంగా అన్నారు. మావయ్య గారు, మీరు నా ముందు డ్రామాలు చేయకండి. మీరందరూ ఒక్కటే అని నాకు బాగా తెలుసు అంది జాహ్నవి. కోడలి జాహ్నవి నుంచి ఇలాంటి మాటలు రావడంతో సాంబశివరావు గారు కంగు తిన్నారు. వెంటనే అరుణ గారు, అమ్మా జాహ్నవి, నువ్వు నీ లిమిట్స్ దాటకు. ఆయన మీ మామగారు, ఆయనతో మర్యాదగా మాట్లాడు అంది. వెంటనే జాహ్నవి గట్టిగా చప్పట్లు కొడుతూ, వావ్ అత్తయ్య గారు, మామయ్య గారికి మర్యాద ఇవ్వాలని మీరు నాకు నేర్పిస్తున్నారా? భర్తగా ఆయన ఎప్పుడైనా మీరు గౌరవించారా? ఆయనకి ఎప్పుడైనా మీరు మర్యాద ఇచ్చారా? ఇప్పుడు మీరు నాకు మర్యాదలు నేర్పిస్తున్నారా అంది. గొడవ ఇంకా పెద్దదవుతుందని గమనించిన సాంబశివరావు గారు అరుణ గారిని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని సైగ చేశారు. కానీ అరుణ గారు అక్కడి నుంచి కదలడానికి సిద్ధంగా లేరు. వెంటనే సాంబశివరావు గారు, నీ వల్లే ఇదంతా జరుగుతుంది. నీకు కట్నం కావాలన్నావు కదా, ఇప్పుడు కోడలి సాధింపులు, వెక్కిరింతలు కూడా అనుభవించు. ఏదో ఒక రోజు నిన్ను కోడలు ఇంట్లో నుంచి కూడా గెంటేస్తుంది అంటూ అరుణ గారిపై సాంబశివరావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వాళ్ళ గొడవలతో, కొట్లాటలతో 2 ఏళ్లు గడిచిపోయాయి. కిరణ్ జాహ్నవికి మధ్య గొడవలు అదే విధంగా జరుగుతూనే ఉన్నాయి. అత్త కోడళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉండేవారు. సాంబశివరావు గారు మాత్రం తన గౌరవం కాపాడుకోవడం కోసం ఎవ్వరికీ ఎటువైపు చెప్పకుండా మౌనంగా ఉండేవారు. అవకాశం దొరికినప్పుడల్లా జాహ్నవి అత్తగారి కుటుంబాన్ని అవమానించడానికి వెనకాడేదే కాదు. అరుణ గారు జాహ్నవి చేసే పనులని తట్టుకోలేకపోయేవారు. జాహ్నవి ధనవంతుడైన తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు. అందుకే జాహ్నవికి అంత పొగరు. ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు అరుణ గారు జాహ్నవితో, అమ్మా జాహ్నవి, నేను నీకోసం ప్రత్యేకంగా ఈ బిర్యానీ చేశాను అంటూ తన ప్లేట్లో వడ్డించడం మొదలుపెట్టారు. జాహ్నవి అనుమానంగా, ఏంటి భోజనాల్లో ఏమైనా కలిపారా ఏంటి, ఎంత ప్రేమగా వడ్డిస్తున్నారు అంది. అయ్యయ్యో అవేం మాటలమ్మా, నేను నీకోసం చాలా ప్రేమగా ఈ బిర్యానీ తయారు చేశాను అంటూ ప్రేమగా జాహ్నవికి వడ్డించారు. జాహ్నవి అనుమానంగానే తింది.
తిన్న కాసేపటికి జాహ్నవికి వాంతులవ్వడం మొదలుపెట్టాయి. వెంటనే డాక్టర్ని పిలిపించి జాహ్నవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టరు ఫుడ్ పాయిజన్ అయ్యిందని, ఒకరోజు హాస్పిటల్లో ఉంచాలని చెప్పగానే జాహ్నవిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత జాహ్నవికి వాంతులు తగ్గాయి. ఆ రాత్రంతా హాస్పిటల్లోనే ఉండి తర్వాత రోజు జాహ్నవి ఇంటికి తిరిగొచ్చింది. జాహ్నవికి అత్తగారే తను తిన్న ఆహారంలో ఏదో కలిపారని అనుమానం సూదిలా గుచ్చుతూనే ఉంది. అదే అనుమానంతో హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే నేరుగా అత్తగారి గదిలోకి వెళ్ళింది. కోపంగా జాహ్నవి తన అత్తగారితో, నన్నే చంపాలని చూస్తారా, నేను తినే ఆహారంలోనే విషం కలుపుతారా అంటూ అత్తగారిని కొట్టడం మొదలుపెట్టింది. అరుణ గారు ఎదురు తిరిగి కోడల్ని లాగిపెట్టి చెంప మీద కొట్టారు. అత్తగారు తనని చెంపదెబ్బ కొట్టడాన్ని జాహ్నవి సహించలేకపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి అత్తగారి మీద గృహహింస కేసు పెట్టింది. గంటలోపు పోలీసులు ఇంటికొచ్చారు. వెంటనే జాహ్నవి తన అత్తగారు తనని చంపడానికి ప్రయత్నించారని, రోజు హింసిస్తారని ఆరోపించి ఆమెను పోలీసులకు అప్పజెప్పింది. అరుణ గారు ఎంత బతిమాలినా గాని పోలీసులు ఆమె మాట వినలేదు. పోలీసులు అరుణ గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కిరణ్ జాహ్నవిని చాలా బతిమాలాడు కేసు విత్డ్రా చేసుకోమని. కానీ జాహ్నవి వినలేదు. నిజానికి అరుణ గారు ఎలాంటి విషయాన్ని ఆ ఆహారంలో కలపలేదు. జాహ్నవికి పిల్లలు పుడితే ఆమె ప్రవర్తన మారుతుందేమోనని పిల్లలు పుట్టడం కోసం డాక్టర్ ఇచ్చిన మందుల్ని ఆహారంలో కలిపిచ్చారు. నిజానికి అరుణ గారికి కూడా తెలియదు వాటి వల్ల అలా జరుగుతుంది అని. సాంబశివరావు గారు కూడా జాహ్నవి చేతులు పట్టుకుని అడిగారు. అయినా సరే జాహ్నవి అస్సలు వినలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ అరుణ గారిని చూసి ఆవిడ మొహంపై ఉమ్మి వేశారు. ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగానే పోలీస్ స్టేషన్ అంతా డెకరేట్ చేసి ఉండడం గమనించి లోపలికెళ్లి కుర్చీలో కూర్చుంది. కొత్త ఐపీఎస్ ఆఫీసర్ రాబోతున్నారని ఆమెను అక్కడి నుంచి లెగవమని అడిగిన కానిస్టేబుల్తో పెడసరంగా సమాధానాలు చెప్పింది. మేడం, మీరు దారిలో అడ్డంగా కూర్చున్నారు, మీరు ఇక్కడి నుంచి లేవకపోతే మా పోలీస్ ట్రీట్మెంట్ మీకు రుచి చూపిస్తాం అన్నాడు కానిస్టేబుల్. అయినా సరే అరుణ గారు డబ్బు పొగరుతో వాళ్ళ మాటల్ని అస్సలు వినలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆమెను తీసుకెళ్లి లాకప్లో వేశాడు. అప్పటికి అరుణ గారి వెనకాలే వచ్చిన సాంబశివరావు గారు లాకప్ బయటే ఒక మూలగా నిలబడ్డారు. కొత్త ఐపీఎస్ ఆఫీసర్ గారు స్టేషన్లోకి వచ్చారు. అందరూ ఆమెను సాదరంగా ఆహ్వానించడం, బొకేలు ఇవ్వడం, ఆమెను ఎంతో గౌరవంగా ఆమె సీట్లో కూర్చోబెట్టడం, ఇదంతా లాకప్లోంచి అరుణ గారి దృశ్యాలన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తూ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. స్టేషన్లోకి రాగానే తన బాధ్యతలన్నింటినీ వచ్చిన వెంటనే అమూల్య తీసుకుంది. వెంటనే లోపలున్న అరుణ గారికి వణుకు మొదలైంది. ఇన్స్పెక్టర్, వాళ్ళని బయటకు తీసుకురా అంది అమూల్య. వెంటనే అరుణ గారిని తీసుకొచ్చి అమూల్య ఎదురుగా నిలబెట్టారు. ఎదురుగా ఐపీఎస్ అధికారి హోదాలో ఉన్న అమూల్యని చూసి అరుణ గారు తలదించుకున్నారు. మీరు నన్ను ఆ రోజు మీ కోడలుగా రిజెక్ట్ చేశారు, అందువల్లే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటూ అరుణ గారికి అమూల్య ధన్యవాదాలు చెప్పింది. మీరు నన్ను గుర్తుపట్టారు కదా, చాలా సంతోషం. మీరు ఆ రోజు నా విషయంలో అలా చేయడం వల్లే నేను పట్టుదలగా చదివి మంచి మార్కులు తెచ్చుకోగలిగాను అంది అమూల్య. అరుణ గారు అమూల్య ముందు చేతులు జోడించి, అమ్మ అమూల్య, నిజంగా నేను తప్పు చేయలేదు. మా కోడలు జాహ్నవి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్నారు. అప్పుడు అమూల్య, మీరు ఏం చేయగలరో ఏం చెయ్యలేరో నాకంటే బాగా ఎవరికి తెలుసు అంది. ఆ రోజు పెళ్లిపీటల మీద తనని తిరస్కరించినందుకు అమూల్య ఈ రోజు పగ తీర్చుకుంటుందేమోనని అరుణ గారికి చాలా భయమేసింది. అప్పుడు అక్కడే నిలబడి ఉన్న జాహ్నవి ఏడుస్తూ, మేడం, నా భర్త నన్ను చాలా కొట్టారు. మా అత్తగారు నాకు ఆహారం కూడా ఇవ్వరు, రోజుల తరబడి పస్తులుంచుతారు. నేను చచ్చిపోకుండా నన్ను రక్షించండి. వాళ్ళు నన్ను చంపడానికి నా ఆహారంలో విషం కూడా కలిపారు. మీరు వాళ్ళని జైల్లో పెట్టండి. వీళ్ళని అస్సలు వదలొద్దు. వీళ్ళకి శిక్ష పడేలా చేయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అంటూ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ చెబుతూ ఉంటే అమూల్యకి అంతా అర్థమైపోయింది. అమూల్య జాహ్నవిని గట్టిగా లాగిపెట్టి కొట్టింది. మీరు నాకే లంచం ఇస్తానని చెప్తున్నారా? ఇది మీ తండ్రి రాజభవనం కాదు. ఇక్కడ మీరు మహారాణి కాదు. నిశ్శబ్దంగా నిలబడండి. మీ అత్తగారు నిన్ను ఇబ్బంది పెట్టారంటే నేను నమ్ముతాను, కానీ కిరణ్ గురించి, సాంబశివరావు గారి గురించి నాకు బాగా తెలుసు అంది అమూల్య.
వెంటనే సాంబశివరావు గారు ముందుకొచ్చి అమూల్య ముందు 2 చేతులు జోడించి అమూల్యతో జరిగిన విషయం అంతా వివరించి చెప్పారు. అరుణ గారు కూడా అమూల్య పాదాలు పట్టుకుని, అమ్మ అమూల్య, నన్ను క్షమించు. ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీకు చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు ఈ విషయం నుంచి నువ్వే నన్ను బయటపడేయగలవు అంటూ కన్నీళ్లతో చెప్పారు. కిరణ్ కూడా కన్నీళ్లతో, అమూల్య, నన్ను క్షమించు. ఆ రోజు నేను నీకు న్యాయం చెయ్యలేకపోయాను అంటూ అమూల్యని క్షమాపణ అడిగాడు. ఆ రోజు ఏది జరిగినా సరే అది నా మంచి కోసమే జరిగింది. లేదంటే ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చుని ఉండేదాన్నే కాదు. అయితే మీ అందరి వల్ల మా నాన్నగారి ప్రాణాలు పోయాయని, నా కుటుంబం పరువు పోయింది అని నాకు ఇప్పటికీ బాధగానే ఉంది. మీరు ఈ క్షమాపణలతో నేను కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇవ్వగలరా అంటూ అమూల్య భావోద్వేగానికి లోనయ్యింది. వెంటనే సాంబశివరావు గారు చేతులు జోడించి, అమ్మ అమూల్య, మా వల్ల తప్పు జరిగిపోయింది. కానీ మా కోడల్ని మేము కూతురులాగానే చూసుకున్నాం. కానీ తను మా పైన ఇలాంటి ఆరోపణలు చేసింది. దీని నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నారు. అమూల్య జాహ్నవిని నిజమేంటో చెప్పమని అడగగానే తన తప్పంతా ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకుంది. కిరణ్ జీవితం నుంచి కూడా వెళ్ళిపోయింది. జాహ్నవి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకున్న కట్నం డబ్బులన్నీ కిరణ్ కుటుంబ సభ్యులందరూ వాపస్ ఇచ్చేశారు. ఇప్పుడు సాంబశివరావు గారు, అరుణ గారు అమూల్య దగ్గరకు వచ్చి, అమూల్య, మేం మీకు చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాము. ఇప్పుడు మాకు ఇంకొక అవకాశం ఇవ్వు. మా కిరణ్ని పెళ్లి చేసుకో. నిన్ను కన్న కూతురులాగా చూసుకుంటాము. నీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వము. మేం చేసిన పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాము అంటూ అడిగారు. అమూల్య కన్నీళ్లతో, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ రోజు నిస్సహాయంగా నా తండ్రి గుండె పగిలి చనిపోవడమే నాకు గుర్తొస్తుంది. నా తల్లి, నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తూనే నా తల్లి గడిపేది. దానంతటికీ కారణం మీరు కాదా? ఈ రోజు మీరు తప్పు చెయ్యలేదు కాబట్టి నేను శిక్ష పడకుండా చూశాను. మిమ్మల్ని ఈ కేసు నుంచి రక్షించాను. అంతే తప్ప మీ మీద నాకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవు. నా కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన మీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారడానికి నేను సిద్ధంగా లేను. మీరు మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. అంతమందిలో మమ్మల్ని అవమానించారు. నా జీవితం ఏమైపోతుందో అని ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీటన్నింటికీ నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అని చెప్పింది అమూల్య. ఇదండి ఈ రోజు కథ.